ఇప్పుడు మనం ఆచంట నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్‌గా అంటే ఇద్దరు సీనియర్ నేతలకు మధ్య, ఇద్దరు మాజీ మంత్రులకు మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా మనం ఇది చెప్పుకోవచ్చు. గతంలో దాదాపు 13,000 మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైసీపీ జెండాని రెపరెపలాడించారు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారు. ఇప్పుడు మనతో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచే ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. సరే, ఎలా ఉంది నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి అంతా? మాదంతా కూడా గ్రామీణ ప్రాంతం ఇది. పూర్తిగా రూరల్ కాన్స్టిట్యున్సీ. చిన్న కాన్స్టిట్యున్సీ 1,80,000 ఓట్లు కాన్స్టిట్యున్సీ. పూర్తిగా వ్యవసాయ కూలీలు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు ఉంటారు. కాబట్టి ఇది ఒక మంచి నియోజకవర్గం. ప్రజలందరూ కూడా కష్టజీవులు ఇక్కడ. అందరూ కూడా పొద్దున్న లెగ్గానే ఎవరికాళ్ళు వ్యవసాయ కూలీగానో, లేకపోతే కూరగాయల వ్యాపారమో, కొబ్బరికాయల వ్యాపారం, ఎవరో కూడా నియోజకవర్గంలో ఖాళీగా ఉండేవాళ్ళు ఉండరు. అయితే ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటే మీరు మంత్రిగా పనిచేశారు, పితాని సత్యనారాయణ మంత్రిగా పనిచేశారు, ఇద్దరు సీనియర్సే. అయితే మనం లాస్ట్ ఎలక్షన్స్ని తీసుకుంటే దాదాపు 48% ఓట్లు మీకు వచ్చినాయి, వాళ్ళకి 46 వచ్చింది. దాదాపు 2% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు జనసేన కలవడంతో ఈ నియోజకవర్గంలో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు జనసేనకి అప్పుడు 13,000 చిల్లర వచ్చినాయి, నాకు 13,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు జనసేన క్యాండిడేట్ లేడు. మేము చేసిన అభివృద్ధి కానీ హైయెస్ట్ బెనిఫిషియర్స్ 99.95% ఇక్కడ అన్ని పథకాలు కూడా అందినాయి. ఇటు కౌలు రైతులకు కానీ, రైతు భరోసా కానీ, మహిళలకు కానీ అన్ని రకాలుగా నేను కూడా ఇక్కడ ఉండి ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం ఇల్లు స్థలాలు ఇవ్వటం, ఇల్లు కట్టించడం, ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు. నేను కూడా మూడోసారి ఇప్పుడు గడపకి తిరుగుతున్నాను. గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా 160 రోజులు నేను గడపకి వెళ్ళి నా ప్రతి కుటుంబంతో పర్సనల్ ఇంటరాక్షన్ ఉంది. వాళ్ళు కష్టసుఖాలు ఏదన్నా నాకు డైరెక్ట్గా చెప్పుకుంటారు. నేను వాళ్ళకి సాధ్యం. అంటే ఈ ఏదైతే కాపు సామాజిక వర్గం నుంచి జనసేనకి, అంటే ఆ ఒక్క సామాజిక వర్గమే కాదు, ఇక్కడ ఉన్న బీసీలు కూడా మీరు చెప్తున్న ఫిగర్ ఏదైతే వాళ్ళకి వేసారో ఆ ఓట్లన్నీ మీ వైపు డైవర్ట్ అవుతాయి అనుకుంటున్నారా? పెరుగుతాయి లాస్ట్ టైం కంటే. ఎలా అంటారు? అంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో హయ్యెస్ట్ బెనిఫిషియర్స్ ఈ నియోజకవర్గంలో 53,000 ఫ్యామిలీలు ఉంటే 33,000 ఫంక్షన్లు వస్తాయి. హయ్యెస్ట్ ఫంక్షన్స్. అలాగే బెనిఫిషియర్స్ అందరూ ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు, బిజినెస్ పీపుల్ తక్కువ ఉంటారు. కాబట్టి ఎక్కువగా బీసీ ఎస్సీలు ఉన్న సామాజిక వర్గం. మిగిలిన ఓసీల్లో కూడా అందరూ కూడా నిరుపేదలు ఎక్కువ ఉంటారు. అందరూ కూడా ఎవరో రెక్కాడితేనే కానీ డొక్కాడిన పరిస్థితిలో అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా ఈక్వలం లేదా అందరూ కూడా వ్యవసాయ కూలీల కింద ఏ రోజుకి ఆ రోజు కష్టపడితేనే కానీ గడవని ఈ ప్రాంతం ఇది. కాబట్టి ఈ పథకాలు రావడంతో అందరూ సెల్ఫ్గా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఒకటి మీద ఆధారపడక్క లేకుండా మేము బతుకుతున్నాం. ఆ టైంకి ఆయన అకౌంట్లు వేస్తున్నారు. గతంలో అయితే తెలుగుదేశం జన్మభూమి కమిటీలను ఇంకొకళ్ళు వేధించేవారు మమ్మల్ని. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి, సెక్రటరియట్ వ్యవస్థ వచ్చి అన్నీ మా కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితిని మేము ఎందుకు పోగొట్టుకుంటామని మహిళలు అందరం. ఈ ప్రాంతం ఏంటంటే కొంచెం తిన్నవాళ్ళు విశ్వాసంగా ఉంటారు. మాకు ఏ ప్రభుత్వం మాకు పెట్టిందంటే కొంచెం మాకు ఆ ప్రభుత్వం ఇచ్చింది, పలానా వాళ్ళు మాకు చేశారని కొంచెం విశ్వాసంగా ఉండే ప్రాంతం ఇది. అసలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధే జరగలేదు అని టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ చేస్తున్న విమర్శ. సో ఎందుకని ఏ అభివృద్ధి చేయలేకపోయారా, లేకపోతే అవి విమర్శలుగానే తీసుకోవాలంటారా? ఇప్పుడు ఆయన 15 ఏళ్ళు ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యే చేశాడు. ఏం అభివృద్ధి చేశాడు ఆయన ఇక్కడ? మా ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీ లోబడే ఎమ్మెల్యేలు పనిచేయగలరు తప్ప ఆ ప్రయారిటీలో అది ఉంటేనే నడుస్తుంది. మా ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లో, నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, అలా ఎవరైతే నిరుపేదల్లో ఉన్నారో అందరికీ కూడా ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవన్నీ అభివృద్ధి కదా. సుమారు 14,000 మందికి ఇల్లు కట్టుకున్నారు. అది అభివృద్ధి కదా. ప్రాజెక్ట్స్ తీసుకురాకుండా, రోడ్లు వేయకుండా, ఓన్లీ సచివాలయాలు చూపెట్టి అభివృద్ధి అంటే ఎలా అనేది. వాళ్ళ ప్రాజెక్ట్ ఏమన్నా పోలవరం ప్రాజెక్ట్ ఉంది, మేము ఆర్ఎన్బి రోడ్లన్నీ బాగు చేసాం, అన్నీ కూడా రెన్యూల్ చేసాం. అలా గ్రామాల్లో కూడా కొన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు వేసాం. మెయిన్ కావాల్సింది గ్రామ సచివాలయాలు వచ్చినాయి.
రైతులకేమో ఆర్బీకేలు వచ్చినాయి అక్కడే సర్వీస్ గ్రామాల్లో. అలా వెల్నెస్ అంటారు, ఏ ఊరు కవర్ 24 గంటలు హెల్త్ కేర్ ఉండేలాగా. వాళ్ళు స్కూల్ పిల్లలు స్కూల్స్ బాగు చేసాం, టాయిలెట్లు బాగు చేసాం. ఇవన్నీ అభివృద్ధి కదా. ప్రతి గ్రామంలో మినిమం, చిన్న గ్రామంలో అయితే 3 కోట్ల వరకు జరిగింది, పెద్ద గ్రామాలు అయితే దాన్ని బట్టి ప్రపోర్షనేట్గా పెరిగినాయి. అభివృద్ధి అంటే ఏంటి? ఆయన ఏమైనా చేశాడు అభివృద్ధి? ఆయన ఏమైనా ఒక ఇళ్ల తరం ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇళ్ల తరాలు. ఈయన ఏం చేశాడు 10 సంవత్సరాల్లో? ఏదో మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరవకపోతే పాడైపోతారు, మేము అడిగితే పాడైపోతాం. అలానే ప్రతిపక్షం టీడీపీ చూసుకున్నా, ఇటు జనసేన చూసుకున్నా కూడా వీళ్ళు ఉమ్మడిగా వస్తున్నారు. ఉమ్మడిగా వచ్చినప్పుడు చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం అవుతాయి. చాలా నియోజకవర్గాలు ఓటింగ్ సరళిలో కావచ్చు, లేకపోతే జనాన్ని మొబలైజ్ చేసుకునే విషయంలో కావచ్చు, ఏదైనా కూడా. సో మీ నియోజకవర్గంలో ఆ ఇంపాక్ట్ ఏదైనా ఉందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియను, అలా పవన్ కళ్యాణ్ గారు కదా ఆయన ప్రజలకు సేవ చేయాలని ఆయన వచ్చారు. మన లాస్ట్ టైం ఒక సీట్ తోటి వచ్చినాయి, మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేస్తున్నారు ఉమ్మడికి వచ్చి. వాళ్ళు తిరుగుతున్నారు. ఏమి రాబోయే రోజులు ఏం కన్స్ట్రక్టివ్గా ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఒక్కటి చెప్పమనండి. బస్ ఫ్రీ అంటున్నాడు ఆయన, లేకపోతేనేమో అయ్యో అంటున్నాడు, నెలకు 15,000 ఇచ్చేస్తాను అన్నాడు మహిళలకి. అందరికీ నిరుద్యోగులు అందరికీ నెలకు 3,000. అవన్నీ సాధ్యం అవుతాయి? అవన్నీ సాధ్యమే. మీరు చాలా పథకాలు ఇచ్చి సాధ్యం చేసాం కదండి, చేసి చూపెట్టారు కదా, అదే అనుకుంటా. అదే అలా అది చేయమనండి. ఎక్కడ బడ్జెట్లో చూపించాలి, నువ్వు ఎక్కడ ప్రొవిజన్ పెట్టాలి, ఒక ఆలోచన ఉండాలి. నిరుద్యోగులందరికీ 3,000 ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చేయగలడని? అది సాధ్యపడుతుంది? అక్కడ తర్వాత ఏం చేస్తాడో, నీదేదో గైడ్లైన్స్ తీసుకొస్తాడు, ఎవరికే రాదు. ఆ మనిషికి 1000 రూపాయలు ఇచ్చేస్తానంటున్నాడు నెలకి. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే నలుగురు చదువుకుని నలుగురికి, అవన్నీ సాధ్యమేనా? సాధ్యం లేని అన్నీ రైతుకి ఎంత ఇచ్చేస్తానంటున్నాడు, ఏదో 6 గ్యారంటీలు అంటున్నాడు. అవన్నీ జరిగేసి కన్స్ట్రక్టివ్గా ఇంతమంది ఉన్నారు, వస్తారు, ఇంతమంది చేస్తాను అని చెప్పాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 75,000 ఇస్తానన్నాడు ఆయన. అయ్యో ఒక 4 విడతల్లో ఇస్తాను, అలా ఏదో చెప్పాలి కదా. ఏం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏరియాకి వెళ్తే శాసనసభ్యుని తిట్టడం, అంతకంటే ఏముందండి వాళ్ళకి? ఎజెండా ఏముంది అసలు? వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం గ్రామాల్లో కూడా వ్యవస్థ అంతా చెడిపోయింది. వాళ్ళు విమెన్ ట్రాఫికింగ్ కూడా చేశారు, ఇలాంటి విమర్శలు కూడా చేశారు. అంటే వాలంటరీలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. మీ నియోజకవర్గంలో కూడా అలాంటివి ఏమన్నా జరిగినాయా? మా దగ్గర 1,200 మంది వాలంటీర్లు ఉన్నారమ్మా. అందులో 1000 మంది పైన మహిళలు. వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యి కాపురాలు చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటూ ఇదొక ఎడిషనల్గా సోషల్ సర్వీస్ కింద చేస్తున్నారు. ఎక్కువ మంది 1,200 మందిలో 1000 మంది వాళ్ళు కూడా కుటుంబాలతో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి మహిళలు? వాళ్ళు భార్య పిల్లల్ని పోషించుకుంటూ, అత్తగారిని మాంగారిని చూసుకుంటూ, వాళ్ళు ఇలాంటి పనులు అలా వాళ్ళ మాట ఎలా వస్తుంది అతనికి? ఎలా అంటే ఈ ఊళ్ళో భర్తలు పోయిన వాళ్ళు ఆ మహిళలను అందరినీ కూడా క్యారెక్టర్ అలా ఆలోచించాడైనా? ఎంతమంది ఉంటారు భర్తలకు ఏదో కారణంతో ఇబ్బందులు ఉంటారు, భర్తలు పోవటం చిన్న వయసులో ఉంటారు. వాళ్ళు పాపం మనకు ఆదరించి వాళ్ళు ఏం చేస్తారు, పాపం భర్త పోయినట్టు తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు, సోషల్ సెక్యూరిటీ ఉంటుందని. ఆ పిల్లల్ని ఏదో పోషించుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇదే కేటగిరీలో ఆయన ఆలోచన చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్, అది ఎంత దురదృష్టమైన మాటలయ్యి. అంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? మహిళలు అంటే అంత చులకనా? మహిళలు అంటే భర్త లేని మహిళలు అంటే అంత చులకనా? ఒంటరి మహిళని చూసేసి ఏంటది? మీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు? 100% అయినాయి మా దగ్గర. మీరే స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేశారని కొన్ని పథకాలు కూడా అని అంటున్నారు. అయినా కూడా ఎందుకని అంటే కొంతమంది ఉంటారమ్మా, టెక్నికల్గా వాళ్ళకి రాదు టెక్స్టం. ఏమవుతుంది, వయసు 45 ఏళ్ళు ఉంటాం, లేకపోతే కొంతమంది డైవర్స్ సర్టిఫికెట్ లేదు, ఎప్పుడో మా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, బతుకున్నాడో లేదో తెలియదు, రికార్డు ఉండదు. అలాంటి వాళ్ళకి నాకు చూస్తా వదలలేక నేను పర్సనల్గా ఇస్తున్నాను వాళ్ళకి. అలానే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా మీరే సొంతగా, అంటే మంత్రిగా ఉన్నప్పటికీ కూడా సొంతగా ఖర్చు పెట్టి మీ నియోజకవర్గంలో భూమి కూడా ఇచ్చారని అంటున్నారు. అంటే కొంతమంది ఉంటారు భర్తను కోల్పోయి ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది 1,80,000 సరిపోదు, మా దగ్గర ఫౌండేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. మినిమం 3-4 లక్షలు లేని ఇల్లు అవ్వదు, వాళ్ళు కట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎసెట్ ఎవరు దానికి వాళ్ళకి నేను కొంత ఆర్థిక స్తోమత ఇచ్చి ఎవరు మేస్తులు పెట్టి మా లోకల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేసి అలాంటి వాళ్ళకి నేను
గవర్నమెంట్ ఇచ్చే 1,50,000 కాకుండా మిగిలింది నేను వేసి కట్టించడం జరుగుతుంది. కదా ఇంత మంచిగా చేశారు కానీ నవ్వుతూ మాట్లాడరు సారు చాలా కోపంగా ఉంటారు అనే ఒక దీంతోనే కొంత నెగిటివ్ ఉంది మీకు మరి. అంటే నేను ఎవరిని కోపంగా మాట్లాడేది ఉండదు. కానీ ఎవడన్నా తప్పు చేస్తే మటుకు నువ్వు తప్పు చేసావు నన్ను మాకు మాటంగా చెప్తాను. కోపం లేకుండా చెప్తారు. పార్టీకి నష్టం జరిగేలాగా గ్రామాల్లో ప్రజలకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు అతను చెప్తాను, అబ్బాయి నువ్వు వెళ్ళి దోవ బాగోలేదు, ఇలా మారు అని. అది దాన్ని ఏమనుకుంటారని నేను ఏదో తిట్టాను అంటారు. అలాంటివి కూడా మరి ఎలా వదిలాం కదా. అతను నష్టపోతాడు, పార్టీ నష్టపోతుంది, అతనికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అలా అంతేగాని నేను ఎవరిని దుర్భాషలు ఆడటం కానీ ఎవరిని ఏకవచనంతో మాట్లాడటం కానీ అది చేయదు. నేను మొక్కమాటం లేకుండా ఖండిస్తాను ఎవరి తప్పు. నాకు నా కుటుంబ సభ్యులైన ఒకటి ఎవరైనా ఒకటి నువ్వు చేసి పద్ధతి బాగోలేదని మాట్లాడతాను. అలానే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పితాని సత్యనారాయణ ఇదే నా లాస్ట్ ఎలక్షన్, సో నాకు శెట్టి బలిజలు అన్ని కమ్యూనిటీస్ కూడా ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ఇది ఒకవేళ శెట్టి బలిజలు కానీ మొత్తం అటువైపే వేస్తే లాస్ట్ టైం మీకు చాలా ఫెచ్చింగ్ వాళ్ళ ఓట్లు ఎలా ఉంటుంది? కూర్చున్న వాళ్ళందరూ శెట్టి బలిజలే, వాళ్ళందరూ శెట్టి బలిజలే. సో ఆయన అడుగుతున్నారు వీళ్ళందరినీ కూడా పిలిచి సంఘాలందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నారు అని అంటూ ఆయన ఏంటంటే మేము ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతాం, పాప ఆయన ఏంటంటే ఇంటికి పిలుచుకుని ఓటు అడుగుతాడు. ఇప్పుడు నేను తిరుగుతున్నానని నేను కూడా తిరిగారు కదా, అంటే అది కూడా ఎప్పుడండి, ఇది 6వ ఎలక్షన్ అది ఆయనకి. ఇప్పుడు కాదు, ఇది ఎన్నో ఎలక్షన్, 7వ ఎలక్షన్. 3 సార్లు నెగ్గాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఇది 7వ ఎలక్షన్ ఆయనకి. నేనేం చెప్పాను వెళ్ళినప్పుడల్లా, అమ్మ మీరు ఎప్పుడైనా వచ్చాడా మీ గుమ్మలోకి, అయినా మీ ఈదులోకి ఎప్పుడైనా వచ్చాడా, ఓటు అడిగాడా? అడగడు. ఎందుకంటే అతను ఇంటికాడ కూర్చుంటాడు, మీ భర్తల్ని సంఘాన్ని పిలుస్తాడు, పిలిచి హుకుం జారీ చేస్తాడు నాకేమని. చూసాను నేను మూడోసారి మీ గుమ్మంకి వస్తున్నాను, నేను మీ కష్టం తెలుసుకుంటున్నాను, ఎప్పుడైనా వచ్చాడా అని అడిగాను. దాని గురించి తిరుగుతున్నాడు. ఇప్పుడు 7వసారి తిరుగుతున్నాడు, ఇప్పటిదాకా 6 సార్లు తిరగలేదు. ఇప్పుడు చెప్తున్నాడు ఆఖరిసారి ఏం చేశారు. నేను మొన్నే క్వశ్చన్ అంటున్నాను, మీ ద్వారా కూడా అడుగుతున్నాను. ఈ 15 సంవత్సరాలు మీరు 30 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో పనిచేశారు, నెగ్గారు 3 సార్లు ఓడిపోయారు. మీ కులానికి ఏం చేశారు? ఒక వైట్ పేపర్ మీద ఇమ్మని అడుగుతున్నాను నేను. పదవులు ఇచ్చారా? ఇళ్ల స్థలాలు ఎన్ని ఇచ్చారు? ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? మీరు ఎన్ని రామాలయాలు కట్టించారు? ఎన్ని కమ్యూనిటీలు కట్టించారు? ఈ 15 ఏళ్ళు అధికారం. నేను 5 సంవత్సరాలు ఏం చేశాను మీ కమ్యూనిటీకి? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? ఇచ్చాను, నేను అన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చాను, అలాగే 10 మంది సొసైటీ అధ్యక్షుని చేశాను, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇచ్చాను. ఇవన్నీ నేను చేసినవి చెప్పుకుంటాను. నేను ఇస్తాను, ధైర్యంగా ఇస్తాను, ఆయన ఇమ్మని అడుగుతాను. ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ 30 ఏళ్లలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు సెట్ బడ్జీలు ఎవరు సొసైటీ పేషెంట్ అవ్వలేదు. మరి ఎందుకు చేయలేకపోయాను కాంగ్రెస్ ప్రభుత్వంలో, టీడీపీ గవర్నమెంట్లో? అది కూడా నేనే చేశాను. ఈ 15 ఏళ్ళ నుంచి కూడా మావడూరులో సొసైటీ పేషెంట్ నేను నెగ్గాను నన్ను పెట్టి. ఆయన ఒక ఊరు చూపించమనండి, ఈ ఊళ్ళో నేను చెట్టుబడి సొసైటీ పేషెంట్ చేశానని. నేను ఎందుకు చేయలేకపోయానా? ఆయన కోసం కులం అంతా చేయాలా? ఆయన మట్టుకు ఎవరికి ఉపయోగపడ్డా? ఇక్కడ ఎంపీగా ఉమాబాల పోటీ చేస్తున్నారు శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి. ఫస్ట్ టైం బీసీకి జగన్మోహన్ రెడ్డి, అంటే బీసీలు గతంలో వచ్చిన దాఖలాలు అయితే ఈ నర్సాపురం పార్లమెంట్లో మనకు కనిపించదు, ఫస్ట్ టైం ఇచ్చారు. సో ఇక్కడ మీ నియోజకవర్గంలో పర్టికులర్గా చూసుకుంటే అటు అసెంబ్లీ అభ్యర్థి శెట్టి బలిజ, అంటే ఓటింగ్ ఎక్కువ సర్లీ ఉన్న ఇది. ఇక్కడ ఎంపీగా చూసుకుంటే క్రాస్ ఓటింగ్ ఏమన్నా జరుగుతుంది? అదే టీడీపీ వాళ్ళు ప్రాపకాండా చేస్తున్నారు, ఓటు అట్టేయండి ఓటు ఇట్టేయండి. ఆయన ఒక పక్కేమో కారులోనేమో బీజేపీ క్యాండిడేట్ని ఎక్కువ పెట్టుకుని తిరుగుతున్నారు, ఒక పక్కనేమో ఆయన కింద ఉన్న సర్పంచులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి నాయకులందరూ ఓటు అట్టేయండి ఇట్టేయండి అని పబ్లిక్గా చెప్పేస్తున్నారు. మరి మీకు అది మైనస్ అదేముంటుందో, అదేమన్నా చెప్పే అంటే అతను ఎలా అందరూ పక్కకి వెళ్ళిపోతున్నారని దృష్టిలో, కులం అంతా వెనకాలం లేదంటే దృష్టిలో ఆల్టర్నేట్గా ఏమైనా చీప్ చేస్తూ ఉంటారు పాలిటిక్స్లో అన్నీ. దానికి మా యువం మాకు ఉంటుంది, దానికి మా వాళ్ళు ఎవరో తప్పు చేయరు. మాకు గతంలో జరిగిన ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? నేను 100% వచ్చాను. ఒక్క అయోధ్యకి బ్రిడ్జి ఒకటి అవ్వలేదు. అది కూడా ప్రధాన విమర్శగా కనిపిస్తుంది. నేను చెప్తాను కదా, ఎందుకని హర్డిల్స్ ఏంటి? అది 100 కోర్స్ బ్రిడ్జ్ అమ్మా, అక్కడ ఉపయోగపడింది 2,000 మందికి అంతే.
కానీ అయినా నేను ఇచ్చిన ప్రామిస్ ప్రకారం సీఎం గారితో ఒప్పించాను. ఫైనాన్షియల్ క్లోజర్ పెండింగ్ ఉంది. డిజైన్స్ అప్రూవ్స్ అయిపోయినాయి. సాయిల్ టెస్ట్లు అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. కానీ అంటే ఒక బ్యాంకుకి అప్లై చేస్తున్నాం ఇప్పుడు. అది ఏదో బ్యాంకు ద్వారా ఏంటంటే ఒక్కో బ్యాంకర్స్ కానీ నాబార్డు కానీ లేకపోతే పెద్ద ఇచ్చినప్పుడు ఒక 10,000 కోట్లకు 5,000 కోట్లకు ఒక 50 ప్రాజెక్టులు 25 ప్రాజెక్టులు కలిపిస్తారు. అందులో ఫైనాన్స్ క్లోజర్ ఎందులో పెట్టినప్పుడు ఇది కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఈ ఎలక్షన్కి మీరు ఏ ఎజెండాతో వెళ్తారు? జనానికి ఈ ఎన్నికల తర్వాత మీరు గెలిస్తే ఏం చేస్తానని చెప్తున్నారు? ఇంకా మేము పెండింగ్ ఉన్నాయి. ఇంకా హౌసెస్ కంప్లీట్ అవ్వాలి. అలాగే మా ముఖ్యమంత్రి గారు 2-3 రోజుల్లో ఇప్పుడు దాకా ఏం చేసామో చెప్తున్నారు తిరిగాను. అవును, రేపు ఏం చేయబోతున్నారో రేపు 2-3 రోజుల్లో చెప్తారు. మేనిఫెస్టో 2-3 రోజుల్లో వచ్చిన తర్వాత దాన్ని బట్టి డెవలప్మెంట్ అన్నది ఇది నిత్యం జరిగే. అంటే అది స్టేట్ మేనిఫెస్టో కదా, స్టేట్ డెవలప్మెంట్ అదంతా కూడా అందులో ఉంటుంది. బట్ మీ నియోజకవర్గానికి మీ అజెండా ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో మాకు ఏంటంటే కెనాల్స్ సాగునీరు కూడా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఇంకా పెండింగ్గా ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవన్నీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఇక్కడేమో కాలేజెస్ అక్కర్లేదు, పెద్ద ప్రాజెక్టులు ఏమి లేవు, ఇండస్ట్రీస్ ఏమి రావు ఇక్కడికి. రైతులకు కావాలి ఇదంతా పూర్తిగా గ్రామీణ వాతావరణం, అగ్రికల్చర్ మీద వరి కొబ్బరి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకా రోడ్లు ఉన్నాయి, కొన్ని డ్రైన్లు ఉన్నాయి. రంగనాథరాజు గారు అంటే ఎలక్షనియరింగ్కి కింగ్ అంటారు. అంటే మనం స్టేట్ మొత్తం మీద ఏపీలో తీసుకుంటే మీరొకరు, కొడాలి నాని ఒకరు టాప్ ఎలక్షనీరింగ్ చేస్తారు అని అంటారు. ఏంటి ఈ ఎలక్షన్కి మీ ఇంజనీరింగ్ ఏంటి అసలు? అదే టైంని బట్టి ఉంటుంది కదా. అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి చేస్తాం. ఇదేం పెద్ద కాన్స్టిట్యున్సీలు కాదు. ఈ 1 పాయింట్ చిన్న విలేజ్, 54 విలేజ్, డెన్సిటీ పాపులేషన్ ఎక్కువ. అవి ఆ టైంకి అవసరాన్ని బట్టి యాక్షన్. అదే నేను ఒక్కడనే ఇక్కడ సింగిలే కదా, నేను డెసిషన్ తీసుకుంటాం కాబట్టి మా కార్యకర్తలు ఉంటారు, నేను ఉంటాను, ఆలోచన చేస్తాం. ఆ టైంకి ఏదన్నా చేయవలసి ఉంటే దేనికి వెనకాడం. 100% నాకు మొన్న 13,000 వచ్చాను. ఇప్పటి కనీసం 25,000 పైన చేయటం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది చాలా సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే ఈ నియోజకవర్గంలో చాలా టఫ్గా ఉంది అని చెప్పేసి. అంటే రంగనాథరాజు గారి విషయంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇందులో మంత్రివర్గంలో కూడా పనిచేశారు కాబట్టి. అదే కాకుండా ఆయన స్వంత నిధులతో ఈ నియోజకవర్గానికి చాలా ఖర్చు పెట్టారు. ఓన్లీ సొంత నిధులు ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంటూరు మెడికల్ హాస్పిటల్కి సంబంధించి కానీ చాలా అంటే సేవా రంగంలో ముందున్నారు అని మనం ఎక్కడ చూసినా కనిపిస్తాయి. బట్ చాలా చిన్న విమర్శ ఆయనే చెప్పారు, అది ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేకపోయాము అని చెప్పేసి. అయితే దాన్ని కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. దానికి ఉన్న హర్డిల్స్ కూడా ఇప్పుడు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూటమి పోటీ చేసే అంశంలో కొంతవరకు అంటే ఆ ఓటర్లు అంటే ఇంకొకటి పథకాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది. బట్ ఆయన ఎలక్షనీరింగ్లో కింగ్ కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేది ఈ నియోజకవర్గంలో జరుగుతున్న టాక్.